శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేయడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు కూడా స్పీకర్ గారు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకోటి, దానం నాగేందర్ గారు రాజీనామాకు కూడా సిద్ధం అవుతున్నారు. నాకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇస్తే ఖైరతాబాద్లో ఎవరైనా నిల్చుంటే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నేతృత్వంలో కూడా ఈరోజు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కలిసి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. అందులో భాగంగా కేటీఆర్ గారు ఈ ఉప ఎన్నిక కన్ఫర్మ్, మనమే గెలుస్తామని చెప్పేసి కూడా ఈరోజు మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ వాళ్ళు గౌరవం ఉండాలంటే వెంటనే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిస్తేనే ఏ రాజకీయ నాయకుడికైనా గౌరవం ఉంటుంది. అంతే తప్ప ఇష్టానుసారం పార్టీలు మారిపోయి విలువలు లేకుండా రాజకీయాలలో ఇష్టానుసారం తిరుగుతూ ఉంటే ప్రజల పట్ల వాల్యూ ఉండదు, వాళ్ళకి ప్రభుత్వంలోని వాల్యూ ఉండదు. కాబట్టి ఇప్పుడు స్పీకర్ గారు సస్పెండ్ చేసే ముందే వీళ్ళే రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుంది, రాజీనామా చేసి గెలిస్తే ఇంకా గౌరవంగా ఉంటుంది. ఒకవేళ దానం నాగేందర్ గారు ఉప ఎన్నికల పరంగా జూబ్లీహిల్స్ అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటే అందులో భాగంగా మనకి అజీర్ గారికి ఎమ్మెల్సీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నవీన్ యాదవ్ గారు ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ గారు కూడా అడుగుతున్నారు. ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉందంటారు జూబ్లీహిల్స్ది? నేను అనేది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ కుర్రోళ్ళు యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, సూపర్ స్టార్లు, వాళ్ళకి ఇవ్వాలా. ఈ దానం నాగేంద్ర వస్తాడనో లేకపోతే ఇంకోటి వస్తాడనో అలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నాయకుల్ని ఎందుకు గుర్తించట్లేదు? ఇక్కడ 2-3 ఉన్నారు కుర్రోళ్ళు, మన నవీన్ యాదవ్ గారు కానీ, మన రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, మరి అలాంటి కుర్రోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కొంచెం వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు, ఫాస్ట్గా పనిచేస్తారు. ఇప్పుడు సిఎన్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్తాను నేను. మన రహమత్ నగర్ డివిజన్లో ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా సరే దగ్గరుండి నిలబడి అన్ని పనులు పూర్తయిన దాకా కూడా అతను అక్కడే నిలబడి పనిచేస్తాడు. ఆయన మనిషి చిన్నగానే కనిపిస్తాడు కానీ పని పెద్దగా చేస్తాడు. మరి అలాంటి వాళ్ళని గుర్తించేవాళ్ళు, కానీ పెద్ద పెద్ద బడా నాయకులు దానా నాగేంద్ర గారు లేకపోతే ఇంకోడు వచ్చి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో నిలబడితే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు పనికి పోవాలంటే వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ పోవాలా మనం? వాస్తవంగా చెప్పండి. ఇప్పుడు ఎవరో వచ్చి ఇక్కడ నాయకుడు గెలుస్తాడు, ఆ గెలిచిన నాయకుడు ఇంటికి వెళ్ళి మనం పని చేయించుకోవాలా? లేకపోతే దానం నాగేంద్ర గారు లేకపోతే ఇంకా కొంతమంది పేర్లు వినపడుతున్నాయి, మరి వాళ్ళు గెలిస్తే మనం పని అక్కడ పోయి చేయించుకోవాలా? ఇప్పుడు మన ఇంట్లో మనవాడికి మన మీద ప్రేమ ఉంటుంది తప్ప బయట వాడికి ఎందుకు ప్రేమ ఉంటుంది? మనకి ఇక్కడ ఆకలిస్తుందంటే మన ఇంట్లో మన భోజనం ఉంటుంది. అలాగే మన దగ్గరలో ఉన్నటువంటి మన కుర్రోళ్ళని గెలిపించుకుంటే మన గబక్కన ఏదన్నా ఒక ఇబ్బంది అయినా, ఏదైనా కావాలన్నా, రోడ్డు బాగోలేదనో లేకపోతే మన నల్లాలు బాగోలేదు, ఏదైనా సరే దగ్గర వెళ్ళి చేయించుకుంటాం. చుట్టుపక్కల కొంతమంది కుర్రోళ్ళు నాయకులు తయారవుతారు, వాళ్ళతో చెప్పినా గబక్కన పని అయిపోతుంది. అంతే తప్ప బయట నుంచి ఎవరో వచ్చి ఇక్కడ జూబ్లీహిల్స్ నిలబడి మేమేదో పెత్తనం జలాయిస్తామంటే మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలు అంత అమాయకులు కాదు. ఇక్కడ మనిషి మంచోడైతే జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారు. అలాగే మాగంటి గోపీనాథ్ గారిని 3 సార్లు గెలిపించడానికి కారణం ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి పనిచేసేవాడు, లేకపోతే వాళ్ళ అనుచరులు పనిచేసేవాళ్ళు, కాబట్టి 3 సార్లు గెలిపించుకున్నాం. ఈవేళ ఇక్కడున్నటువంటి నాయకుల్ని సిఎన్ రెడ్డి గారిని కానీ లేకపోతే నవీన్ యాదవ్ గారిని కానీ వీళ్ళు ఎవరిలో ఒకరికి టికెట్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. రైట్. ఇప్పుడు ఈ తెలంగాణలో 10 సీట్లతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రకారం చూసుకున్నట్టయితే 11 సీట్లు ఖాళీ అవ్వబోతున్నాయని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచే సూచన ఉంది, 11 సీట్లు కైవసం చేసుకునే సూచన ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అలాగే ప్రజలు కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అండి? అటు కాంగ్రెస్ కి ధీటుగా కొంతమంది ఉన్నారు, అండ్ నెక్స్ట్ ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది దింపే సూచన ఉందని చెప్పేసి కూడా కేటీఆర్ గారి వార్తలు వినిపిస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గెలుపు ఓటములు ఎవరి చేతిలోనే ఉండవండి, అది ప్రజల చేతిలో ఉంటాయి. వ్యక్తిగతంగా ఎవరు మంచి అభ్యర్థి, ఎవరు మనకు చేసి పెడతాడు, ఎవరు మనల్ని చూసుకుంటాడు, మన ఏరియాని ఎంత అద్భుతంగా తయారు చేసుకుంటాడు అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప 10 మంది రాజీనామా చేస్తే 10 మంది గెలిచాలని రూల్ ఏమైనా ఉందంటే? ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే చేస్తుందని ఒకవేళ మంచి పేరే ఉందనుకో, 10 పోయి వాళ్ళకి ఓటు కూడా రాకపోవచ్చు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు పనిని ప్రధానంగా తీసుకునే ఓటు జరుగుతుంది. కాబట్టి వీళ్ళు చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి పనులు చేశారు, వాళ్ళు మనం చేసిన ప్రతి పనికి స్పందిస్తున్నారా, మనం అడిగిన సహాయం నల్లా బాగోలేదనో లేకపోతే ఇంకోటి బాగోలేదనో మనం వెళితే వెంటనే పనిచేస్తున్నారా, లేదు మన వాళ్ళకి ఎవరికైనా హాస్పిటల్లో పడితే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి మన నాయకుడిని అడిగితే వాడు ఏమైనా పనిచేస్తున్నాడా, పోలీస్ స్టేషన్లో మన కుర్రోళ్ళు ఎవరైనా పడితే వెళ్ళి
వాళ్ళకి సాయంగా అండగా నిలబడుతున్నారా? ఇలాంటివి చూస్తారు తప్ప స్థానిక ప్రజలు ఏమీ లేకుండా వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ తరపున నిలబడిపోతే గెలిచేసే సమస్య లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు చాలా తెలివిగా ఉన్నారు. మనకి ఎవడైతే అండగా నిలబడతాడు, ఎవడైతే మనకి కష్టపడి పనిచేసి పెడతాడు, మనకి ధైర్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే గెలిపించుకునే పద్ధతి ఇప్పుడు వచ్చింది కొత్తగా. అంతకుముందు ఎవడో చెప్తే వెళ్ళి గొర్రెల్లాగా ఓట్లేసేవారు. ఇప్పుడు అలా కాదు. మనసుకి ఎవడైతే నచ్చుతాడు, మనసుని ఎవడైతే గెలుచుకుంటాడో ఆ నాయకుడు మాత్రమే గెలుస్తాడు.